హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మేమైతే వారం రోజులు టోన్ ఆఫీస్ లైన్‌కైతే వెళ్ళాం ఫ్రెండ్స్. చూస్తారు కదా! వీడియోని మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగో ఇది జనరేటరు. దానికి తగ్గని లైటు. పిఎస్ ఎల్ఈడీ లైటు. అంటే ఈ లైట్ వేసుకొని చిన్న చేపలకైతే మేము కాస్తాం ఒక నైట్ ముందు. అగో బాక్స్‌లో ఉంటది చూడండి. అవి కనబడుతున్నాయి కదా! దీనినైతే మేము కళ్ళడుగులనేసి అంటాం మేము. అంటే అలా ప్రాణంతోని ఆడించి మళ్ళీ టోన్ ఆఫీస్ లైన్‌కైతే మేము దానికి పెట్టాలి. అంటే ఒక నైట్ ముందైతే ఈ ఎర్లకనేది కాయాలి. ఇగ మాకైతే 5 టోనా చేపలైతే వచ్చాయి ఫ్రెండ్స్. పక్కన ఒకటుంది. ఇవి 4. మాకైతే పెద్ద కత్తిముక్కు చేపైతే పడింది. చూస్తున్నారు కదా! మా వోళ్ళు ఎలా పడుతున్నారో. చాలా పెద్దది. చేపైతే చాలా టైట్‌గా వస్తుంది. అదిగో కనబడుతుంది కదా లోపలగా. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. స్కిప్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు చూసారంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా మీకు మంచి మంచి వీడియోలైతే ఇంకా నేను పెట్టగలను. మా ఛానెల్ మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది వారం రోజులు టోన్ ఆఫ్ ఫిష్ లైన్ అంటాం మేమైతే. చేపైతే ఇంకో మళ్ళీ మనిషి మారాడు. అంటే తెల్లవారు 6 గంటల నుంచి ఇప్పుడు కరెక్ట్ టైం 7:30 అయితే అవుతుంది. అప్పుడు చేప పట్టేటప్పటికి. గంటన్నర టైం తీసుకుంది ఇంకా చేపయితే మా దగ్గరికి రావడం లేదు. చాలా ప్రాణంతోనైతే ఉంది చేప. కత్తిముక్కు చేప. ఆ చేప చాలా డేంజర్ అండి. ఆ చేప డేంజర్ అనేది ఎక్కడుంటది నేను చూపిస్తాను చూడండి. దానికి ముక్కు పొడవుగుంటది. అది తగిలితే ఇంక మరి అక్కడ స్పాట్‌లో ఏ ప్లేస్‌లో తగిలిందో ఆ ప్లేస్ అలా ఎగిరిపోద్దనమాట. చాలా డేంజరు. అది ఎలా ఉంటదో కూడా చూపిస్తాను. చేప అయితే దగ్గరికొచ్చింది ఫ్రెండ్స్. మా వోళ్ళు గేలం అయితే ఏసేసారు. మిస్ అయింది. మళ్ళీ వస్తుంది. అదిగో కనబడుతుంది కదా కొమ్ములాగా. అది కత్తి. కత్తి కంటే చాలా చాలా షార్ప్‌గా ఉంటదది. మా వోడికి ఈ అబ్బాయికైతే తగిలేసింది కూడాన. కానీ జస్ట్ మిస్ అయింది. మా అదృష్టం బాగుంది గాబట్టే కొంచెం అలా మిస్ అయింది. లేకపోతే చాలా డేంజర్ అది. ఫ్రెండ్స్ ఈ చేపయితే చాలా డేంజర్ చేపిది. ఇలాంటి చేపలు పట్టారంటే ఇంక మన వేటగాళ్ళు తర్వాత ఇంకెవరు పట్టలేరివి. చాలా రిస్క్ అన్నమాట ఈ చేపలు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తేలిపోయిందో. అంటే చాలా వరకు ప్రాణంతోనుండి ఇప్పుడు అలాగా కొంచెం ప్రాణం దగ్గరికి అయిపోయినట్టుంది దీనికైతే. కానీ అది ఒకసారి ఇలా బుర్ర ఫ్రెండ్స్ చూస్తా చూడండి అలాగా బాగా అదిగో ఇప్పుడే అదిగో చూడండి. మా వోడికైతే తగిలేసిపోయింది. కొంచెం అలా జస్ట్ మిస్ అయింది. ఆ కొమ్మనేది నరికిన తర్వాతే చేపని పట్టాలి. కొమ్ము నరికేసాడు మా వోడు. ఆ చేపయితే 215 కేజీలయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా వెయిట్ అయితే ఉంది. అందరూ కలిపి లాగుతున్నారు నేను తప్ప. చూస్తున్నారు కదా! 2 హుకులయితే ఏసాం దానికి. ఎక్కించలేకపోతున్నారు. కొంత టైమయితే తీసుకుంది. అంటే చేపయితే చాలా వెయిటు. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఎంత వెయిట్ అయితే ఉందో చేప. చాలా పెద్దది. దీన్ని కొంతమంది మేమైతే బాతుకొమ్ముకోనం అంటాము. కొంతమంది కత్తిముక్కు చేప అంటారు. కొంతమందయితే పందికోనం అంటారు దీన్ని. అంటే వేరు వేరే ఊరికొక మాట అన్నమాట దీన్ని. అగో చివరన ఒకటి కనబడుతుంది టోనా ఫిష్. ఇక్కడ 4 ఉన్నాయి. ఇదైతే నేను ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టుగయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ చేసి మా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్నయితే సపోర్ట్ చేయండి. ఇంక మీకు మంచి మంచి వీడియోలయితే నేను చేస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.